హైదరాబాద్ పరిధిలోని హైటెక్స్ టెక్స్టైల్ కంపెనీకి సంబంధించి వీళ్ళందరూ కూడా బాధితులు వచ్చారు. ప్రజావాణిలో ఆర్జీ ఇచ్చారు. వీళ్ళు చెప్తున్న సమస్య ఏంటంటే ఒక 142 ఎకరాలను రైతుల దగ్గర నుంచి నేరుగా వీళ్ళే స్వీకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన ప్రయత్నం అక్వైర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ల్యాండ్ని కాస్త ఒక టెక్స్టైల్ పార్క్ కోసం డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ఇచ్చారు. అయితే దాంట్లో లీగల్గా చేయాల్సింది అంటే ఒకవేళ అక్కడ వాళ్ళ కంపెనీ ఏర్పాటు చేసినాక వీళ్ళకి షేర్ ఇవ్వాల్సింది. కానీ షేర్ ఇచ్చినా అని చెప్పి కేవలం నామమాత్రంగా చెప్పారు తప్ప రిపోర్ట్ పంపించి గ్రాంట్లు 12 కోట్ల గ్రాంట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో షేర్లకు సంబంధించి వీళ్ళకు పూర్తిగా నామమాత్రంగా చెప్పారు తప్ప వీళ్ళకి ఎటువంటి ఆధారం లేవు. మరి దీని వెనుక ఉన్నది ఎవరు తత్తంగా అనిపించింది ఎవరంట అంటే కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తుందట. మా వెనుక కవిత ఉందంటే ఎవరైతే అక్కడ అన్యాయంగా వీళ్ళ దగ్గర నుంచి లాక్కున్న వ్యక్తులున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కవిత ఆధారంగానే దాని తతంగం జరిగిందని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఒకసారి జోగినిపల్లి ఫ్యామిలీట మరి ఎవరు నాకు తెలియదు. ఏం సమస్య జరిగిన మొదటి నుంచి కథ చెప్పొకసారి ఫస్ట్ ఇదంతా. మేమంతా 2003-04లో 108 మంది మెంబర్లను కలిసి చేనేత ఇండస్ట్రీస్ అంటే వీవింగ్ ఇండస్ట్రీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే అంతా చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల కాటేడాను, ఎందుకంటే కాటేడాన్లో ఇండస్ట్రీస్ ఉండకూడదని చెప్పి అని అన్నారు. అందుకని చెప్పి కొత్తూరు దగ్గర ఆ టైంలో గవర్నమెంట్ కూడాను మాకు సహకారం ఇచ్చింది. తర్వాత అసైన్ ల్యాండ్ కూడా ఇచ్చింది మాకు. మొత్తం అంతా 181 ఏకర్స్ ల్యాండ్ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసింది. అసైన్ ల్యాండ్ కూడా డబ్బులు కట్టాం మేము. ఆ రోజున గవర్నమెంట్ ఏదైతే రేట్ ఫిక్స్ చేసిందో దాని ప్రకారం డబ్బులు కట్టేసాం. తర్వాత వాళ్ళు అది సెక్షన్ 25లో ఉంది. షేర్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి టైం పడుతుంది. షేర్స్ ఇష్యూ చేసాం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర గ్రాంట్కి వెళ్ళారు. 40 కోట్లు కావాలి. డైరెక్ట్ మా ఇప్పుడు పద్మశాలి సంఘం చేనేత కార్యక్రమం కలిపి 108 మంది మేము కొన్నాం ల్యాండ్. అయితే కంపెనీ సెటప్ చేయాలంటే గవర్నమెంట్ ఏమన్నదంటే మీరు కంపెనీ సెటప్ చేసుకొని కావాలి మీకు గ్రాంట్ వస్తుందని. అయితే దాని ప్రకారంగా మా డైరెక్టర్లు మా మెంబర్ల నుంచి 4 డైరెక్టర్లు స్థాపించినాక వాళ్ళు కంపెనీ ఫామ్ చేసేసారు. కంపెనీ ఫామ్ చేసినాక ఏమన్నారంటే గ్రాంట్ కావాలంటే అందరికి షేర్ అలాట్మెంట్ చేయాలి, కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని. అప్పుడు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి షేర్లు ఇచ్చిర్రు అనేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి ఇచ్చిర్రు. మాకేమి ఇవ్వలేదు. గవర్నమెంట్కి ఇచ్చారు. అయితే గవర్నమెంట్కి ఇచ్చేసి గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసుకొచ్చింది గ్రాంట్ 12 కోట్లు. తర్వాత ఇక్కడ మాకు ఉప్పల నర్సయ్య, రేగొండ మాణిక్యం, గన్షాన్ సరోద్, సామ్లెట్టి రాజు, తర్వాత రేగొండ మార్కెండయ్య, తర్వాత వెంకటరమణ, తర్వాత దేవదాసు, అడ్డగడ్డ పురుషోత్తం, వీళ్ళు 9 అందరు మా వాళ్ళే. దీంతో పాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ILFS కూడా ఉంది. వాళ్ళు దానికి ఒత్తసు పలికిరు. డైరెక్టర్ ఎలా చెప్పారో వాళ్ళు కూడా అలాగే చేశారు మొత్తం. దానికి తగ్గట్టుగా మాకు ఏమీ రాలేదు న్యాయం ఇంతవరకు. ఇది 20 ఏళ్ళు అవుతుంది దగ్గరగా మాకు. అంటే మా వాళ్ళు కాబట్టి కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. అయితే మా వాళ్ళు కాబట్టి మేము నమ్మాము. నమ్మించి మోసం చేశారు మమ్మల్ని. ఇంకా దానికంటే ఇంకా ఏమీ లేదు. ఎక్కువ అడుగు ఇగో ఇస్తాం అన్నారు. ఏం లేదు. కాకుంటే మేము పైసలు పెట్టి కొన్నాం కాబట్టి అది ఉంది మాకు హక్కు. మా పేరు మీద కొన్నాం మేము పైసలు పెట్టి. షేర్లది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కూడా నోటిఫై చేశారు. వాళ్ళకి రిపోర్ట్లు ఇచ్చారు. కానీ షేర్ సర్టిఫికేట్స్ మా చేతికి ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళైతే మమ్మల్ని ఎట్లా బెదిరిస్తున్నారంటే ఈ డైరెక్టర్లు కొంతమంది ఇప్పుడు మా సైడ్కి వచ్చారు. వాళ్ళే ఇంతకుముందు చెప్పారు కవిత సంబంధించిన బంధువులు ఉన్నారు. కల్వకుంట్ల కవితట ఆవిడ బంధువులు ఎవరో ఉన్నారట. కల్వకుంట్ల కవిత మీకు ఏదో ఇట్లా సీఎంకి కూతురు అని ఏదో విన్నాను నేను. లిక్కర్ రాని ఆమెదే చెయ్యి. ఆమె మనుషులను బట్టి ఈ సదంగం చేస్తున్నారు. డిమాండ్ ఏంది? వీళ్ళు అమ్ముకోవడానికి చూస్తున్నారు. మొత్తం కంప్లీట్ ల్యాండ్. జోగినిపల్లి కృష్ణారావుట ఇంకో వాళ్ళు ఎవరో ఆయన కూడా దీంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ మాటలు చెప్పడానికి నాకు ఒక నిమిషం. మా డైరెక్టర్లకి ల్యాండ్ పైసలు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్. వాళ్ళు అమ్మలేదు, MOU చేసుకున్నారు, అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ అది గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొహిబిటరీ ఆర్డర్స్ లో ఉంది. దాని మీద ఎవరు నెగోషియేట్ చేయడానికి లేదు. అయినా కానీ బలవంతంగా చేశారు వాళ్ళు. అట్లాగే ఆర్ఓసీలో కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేస్తే వినండి సార్, షేర్స్ గురించి వాటి గురించి మా సైడ్కి వచ్చిన డైరెక్టర్లతో ROCలో కూడా కంప్లైంట్ చేస్తే ఆ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. NCLTలో కోర్టులో వేస్తే అక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కనుక
సిసిఎస్ పోలీస్ కేసు అయింది ఈయన దగ్గరది. అట్లాగే సార్ మేము 2003, 2004లో అప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ, గార్మెంట్ ఇండస్ట్రీ, వివింగ్ ఇండస్ట్రీ స్థాపించడానికి కాటేదను, భువనగిరి, సిరిసిల్ల ఈ చుట్టూ ప్రాంతాల నుండి అందరం కలిసి కొత్తూరులో ల్యాండ్ అనేది మేము అందరం కలిసి డబ్బులు పెట్టి మేము కొనుక్కోవడం జరిగింది. కొనుక్కొని ఒక దానికి అందరు ఇండివిజువల్ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి ఒక టెక్స్టైల్ హైదరాబాద్ టెక్స్టైల్ పార్క్ అని ఒక నామకరణంతో అలా రిజిస్ట్రేషన్ చేయడం అనేది ల్యాండ్ మొత్తము. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత మేము ల్యాండ్ రిజిస్ట్రేషన్ మాకు ఇండివిజువల్ ఒక 50 ఎకరాలు అందులో మాకు లేఅవుట్ కూడా చేయడం జరిగింది. లేఅవుట్కి అందరికి ప్లాట్ అలాట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఓన్లీ 50 ఎకరాలలో, ఇంకా 100 ఎకరాలు సైడ్లో ఉంది. 2004, 2005 నుంచి మేము ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే మేము ఇండస్ట్రీలు పెట్టుకుంటాం సార్ అని ఉప్ప నరసయ్యకి అడగడం జరిగింది. అంటే ఉప్ప నరసయ్య అనే వ్యక్తి మేము అందరం కలిసి అతనికి ఒక సంఘ అధ్యక్షుడు మేము పెట్టుకోవడం జరిగింది. డైరెక్టర్లు అనే వాళ్ళు ఎవరైతే వాళ్ళు నామినేటెడ్, మేము అందరం ఎన్నుకోబడ్డ డైరెక్టర్లు కాదు, వాళ్ళే డైరెక్టర్ పోస్ట్ వాళ్ళు అలాట్మెంట్ చేసుకున్న వాళ్ళు. అయితే 2005లో మేము అందరం కొట్లాడితే ఉంటే మాత్రం ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి ఏదో కాలయాపన చేసిండు. 2006లో ఒక లాయర్ ద్వారా ఇతడు చేస్తలేడు, ఫ్యూచర్లో ఇతడు మొత్తం ఒక 500 కోట్లకు 1000 కోట్లకు ఇలా అమ్ముకునే వ్యక్తి ఉంటాడని నేనే స్వయంగానే అప్పుడు చాలా మందితో అనడం జరిగింది అని నేనే తిరుగుబాటు చేసి ఒక అతనికి లాయర్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఉప్ప నరసయ్యకి. ఉప్ప నరసయ్య పేరు పెట్టి కంపెనీ అనేది ఉప్ప నరసయ్యనే, నామకరణం ఓడి హైదరాబాద్ టెక్స్టైల్ పార్క్ అనే ఆ పేరుతోటి మాత్రమే ఆయన కొట్లాడుతుండు. ఉప్ప నరసయ్య అనే వ్యక్తి కూడా మామూలు మనిషి మాత్రమే. 2006 లోపల ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత అతడు దాని తర్వాత సమాధానం చెప్పలేదు. 2007 నుంచి సార్ మా చర్చలు జరిపితే మనం ముందుకు పోతాము అంటే ఏనాడు మాత్రం చర్చలు సిద్ధంగా లేడు. అయితే మీ ఇండస్ట్రీకి ఒక షేర్ల గురించి మొత్తం అమౌంట్ కట్టండి, షేర్లు కూడా ఇస్తాము, షేర్లు ఇస్తే మాత్రం అందరికీ మొత్తం మేము అది షేర్లు ఇస్తే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తా అని చెప్తాను. షేర్లకు కూడా మేము అమౌంట్ వేరే కట్టడం జరిగింది. 40,000, 80,000, 1,60,000 చొప్పున అంటే ఏబీసీ కేటగిరీ లెక్క ప్రకారంగా. దాని తర్వాత షేర్లు అనేది గవర్నమెంట్కు అలాట్మెంట్ చేయడం, వీళ్ళు షేర్లు ఇచ్చేసి ఈష్యూడ్ అని చెప్పి గవర్నమెంట్కు ఇచ్చేసి సబ్మిట్ చేసి గవర్నమెంట్ శాంక్షన్ చేసేసి షేర్లు మన గ్రాంట్ తేవడం జరిగింది. గ్రాంట్ తెచ్చిన మరుక్షణము ఒక 1-2 నెలల లోపల వీళ్ళందరికీ మీరు ఎన్ఆర్డీ అమౌంట్ కొట్టండి కన్స్ట్రక్షన్ చేయడానికి, షెడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సరే ఓకే సార్ మేము కడతాము, కానీ 20 లక్షల షెడ్డును 40 లక్షలు చూపించిండు. 40 లక్షలు చూపించి మీరు 30% పే చేయండి, లేకుండా మీకు రిజిస్టర్ మీకు ఎన్ఆర్డీ అమౌంట్ మాత్రం కట్టండి. 40 లక్షలు మాత్రం ఇది ఇలాగే ఉంటుంది, ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇలాగే ఉంటుంది సార్. 20,000 రూపాయలు 20 లక్షలు సిరిసిల్లలో అవుతుంది, ఇక్కడ 40 లక్షలు ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటే ఇది ఇలాగే అవుతుంది, 30% మీకు కడితేనే మీకు అవుతుంది, లేకుంటే ప్లాట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరించడం జరిగింది. బెదిరిస్తూ ఉంటే అప్పుడు సార్ చర్చలు జరుపుదాము అంటే ఎన్నోసార్లు అతడు మాకు నోటీసులు పంపించడం మాకు ఒకేసారి మాకు నోటీస్ వచ్చింది. తర్వాత అన్ని ఫేక్ డాక్యుమెంట్లు సంప్రదించి ఆయన మొత్తాన్ని ఏమో చేస్తూ ఉంటే మేము 2010 ఆయన చర్చలు రాని ఏడలా మేము 2010 లోపల ఆఫీస్ ముందు ఒక 50-60 మంది మేము ధర్నా చేయడం జరిగింది. గగన్ మహల్లో ఇక్కడ ఆఫీసులో ఒకటి ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది కొత్తూరులో పెట్టాడు, కానీ కొత్తూరులో ఏనాడు ఆఫీస్ ఓపెన్ చేయలేదు. అదంతా ఫేక్ మొత్తం. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ ఉంది, ఉత్తర ప్రత్యుత్తరాలు అక్కడ ఏనాడు జరగలేదు, ఏనాడు పోవు. అయితే గగన్ పాలన లోపల మేము ఒక 50-60 మంది మేము అక్కడ సమ్మె చేస్తే అక్కడ 3 రోజులు ఆఫీస్ బంద్ ఉండే. సార్ మాకు మా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయండి, లేకుంటే మాకు షేర్లు ఏవైతే అమౌంట్ కట్టామో షేర్లు అలాట్మెంట్ చేయండి అని అంటూ ఉంటే అవన్నీ పేపర్లకు రావడం జరిగింది. మొత్తం పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసి మంచిగా మాట్లాడే వాళ్ళని ఎవరైతే 5 మంది మీద క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఉప్పల నరసయ్య పర్సనల్ తీసుకొని నా పర్సనల్ డ్యామేజ్ చేసి 5 మంది మా సభ్యుల మీద 5 మంది ఫస్ట్ ఏం చేసిన ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఉప్పల నరసయ్య పెట్టి మా 5 మంది మీద మంచిగా మాట్లాడే వాళ్ళను. తర్వాత అది కేసుకు ఓడిపోయిండు, డిఫర్మేషన్ కేసు వేసాడు, 50 లక్షలకు వేసాడు. అది కూడా 2000 మొన్న లాస్ట్ జనవరి లోపల 2002 లోపల అది కొట్టేయడం జరిగింది. 2022 లోపల మళ్ళీ ఆయన హైకోర్టుకు వెళ్ళిండు. అతను ఏంటి అంటే తన డబ్బు పెట్టుకొని ఎలాంటి మాకు ఆధారాలు లేకుండా అతను మొత్తం భూమిని మొత్తం అమ్ముకోవడానికి మొత్తం టోటల్ ప్లానింగ్ చేస్తున్నాడు సార్. మా స్టేట్ సర్టిఫికేట్ అనేది అమౌంట్ వేరే, ల్యాండ్ అనేది మేము సొంత కొనుక్కున్నాము. ఇది మేచినేని రాజేశ్వర అనే వ్యక్తి వీడు ఎంఓయు రాసుకోవడం జరిగింది 2019లో నర్సయ్య దగ్గర నుంచి. ఇవి ఇంత ఆ నర్సయ్య దగ్గర కూడా అందరూ మేచినేని రాజేశ్వరానికి ఒక ఫార్మసీలో కంపెనీ ఉంది. ఏదో వాళ్ళ మేనల్లుడు అంటున్నారు. ఎవరు మేనల్లుడే అని విన్నాము, కవితల మేనల్లుడు అని వింటున్నాము. కానీ
తిరగడం జరిగింది. నాకు మాత్రం పర్ఫెక్ట్ తెలియదు. ఇక్కడ వాళ్ళకు ఎస్ఆర్ నగర్ ఆఫీస్ ఉంది అని ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఎంతకి 150 ఎకరాలకి 23 కోట్లు మా పర్మిషన్. కానీ ఉప్పల్ నరసయ్య అనే మనిషి వీళ్ళందరినీ సెటిల్మెంట్ చేస్తానని ఎంఓయూలో స్పష్టంగా రాయడం జరిగింది. ఎంఓయూ సెటిల్మెంట్ చేస్తాను, కాంప్రమైజ్ చేస్తానని ఎంఓయూలో ఆల్రెడీ చేయడం జరిగింది. కానీ మాతో ఎప్పుడు ఎంఓయూ అనేది మాకు ఎప్పుడు కాంప్రమైజ్ చేయలేదు. ఒక 30 నుంచి 32 మందికి ఏదో డబ్బులు ఇచ్చి పంపించేశాడు. ఇంకా 65 మందికి ఎలాంటిది మాత్రం సంప్రదింపు జరపలేదు. కానీ ఈ మధ్యలో ఏదైతే ఉప్పల్ నరసయ్య అనే వ్యక్తి పెద్ద పెద్ద ఆఫీసర్లను పెట్టుకొని పెద్ద వేసింది ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టుకొని వీళ్ళందరికీ అన్యాయం చేయడానికి మొత్తం ప్లానింగ్ చేస్తున్నారు సార్.